ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీలో ఎవరెవరు లండన్ వెళ్ళబోయేది ఇంకొద్ది సేపట్లో వెల్లడవుతుంది. అంతకంటే ముందు సంగీత విభావరితో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సీట్ నెంబర్ ఎంత? ఏ మీరు మా సీట్స్ లో కూర్చున్నారు. మీ సీట్ నెంబర్ ఎంత? E15, 16, 17. నాదే అదే. ఓ అలాగా, అయితే ఇద్దరు ఒకటే సీట్ లో కూర్చున్నాం. ఏం మాట్లాడుతున్నావ్? అదలా కూర్చుంటుంది. ఇలా What do you think? నా ఒళ్ళో ఎలా కూర్చుంటావ్? ఇది నా సీట్ కదా, అందులో కూర్చోడానికి మీ ఒళ్ళో కూర్చున్నాను. అది నీ సీట్ ఎలా అవుతుంది? ఏంటమ్మా గొడవ? ఇద్దరికి ఒకే సీట్ అలాట్ చేశారు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇద్దరం ఒకే సీట్ లో కూర్చోవాలి, కరెక్టా? ఇప్పుడు నేను కూర్చుంటాను, నా ఒళ్ళో కూర్చోమనండి. మాట్లాడుకో, అసహ్యంగా మాట్లాడుకో. మీరు ఎలా ఇద్దరికి ఒకే సీట్ ఇచ్చారు? తప్పే. ఏంటి తప్పు? కొంచెం సైలెంట్ గా ఉండండి. సార్ మీరు ముందు కూర్చోండి. ఎవరి ముందు? ఈ అమ్మాయికి ముందు. ఇప్పుడు తన నా వెనకాలేగా? అవును, నా వెనకాల. లండన్ కి వెళ్లి అదృష్టవంతుల్ని తెలియజేయడానికి ఎవరొచ్చారో తెలుసా? చెప్తేనే తెలిసేది. చెప్తానయ్యా. తమిళ హీరో అయిన సత్యరాజు గారి కుమారుడు శ్రీ శిబు గారు వచ్చారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ టు లండన్ నైస్ టూర్. ఫ్రీగా ఎవరు తీసుకెళ్ళినా సంతోషమే కదా. పైగా లండన్ తీసుకెళ్తున్నారు ముందే తెలిస్తే నేను ఒక కూపన్ తీసుకునేవాడిని. రాగానే నేను అడిగాను, నన్ను టూర్ కి పంపిస్తారా అని. అరే కుదరదని చెప్పినా పర్వాలేదండి. ఆ తర్వాత ఓ మ్యాటర్ తెలిసింది. మా నాన్నగారు ఉదయాన్నే ఫోన్ చేసి ఇదే మ్యాటర్ గురించి అడిగారట. ఎక్కడికి వెళ్ళినా ఆయనే నాకు పోటీ. ఇప్పుడు ఎవరెవరు జాలీగా లండన్ కి ఫ్లై అవుతున్నారో చూద్దామా? టోకెన్ నెంబర్ 202 ఆనంద్. టోకెన్ నెంబర్ 315 ప్రియా. టోకెన్ నెంబర్ 570 మిస్టర్ కృష్ణమూర్తి. టోకెన్ నెంబర్ 826 కళ్యాణి. టోకెన్ నెంబర్ 420. ఏంటండి ఇది? పేరు చాలా విచిత్రంగా ఉంది. మిస్టర్ బెల్లంకొండ. కాపాడే దుర్గము నీవే మోయమ్మ, వెలువడ కనకమ్మ, దుర్గము నీవే మాయమ్మ. హలో, అయ్యా మంగమ్మ. నుంచి మాట్లాడుతున్నాం. మీరు లండన్ వెళ్ళడానికి ఎప్పుడు? ఏంటి లండన్ తీసుకుపోతుండ్రా? చూడబోతే పెద్ద పార్టీలో ఉన్నాడా? పెద్ద పార్టీ. వాడి ఫేస్ సరిగ్గా చూసావా? పోయిన నెలలో కూడా ఒకడు ఇదే టైప్ లో వచ్చాడు. ఎంత సరుకు కొన్నాడో తెలుసా? ఎంత కొన్నాడు? 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలుగా? హలో, వాట్ యు వాంట్ సార్? ఏ నీకు తెలుగు తెలీదా? ఏ మీకు ఇంగ్లీష్ తెలీదా? నేనెవరో తెలుసా? ఎవరు? మా ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపేవాడిని. అది నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? బిజినెస్ చూడరా. ఇంతకీ మీకు ఏం కావాలి సార్? చూస్తున్నాను కదా, తొందర పెడతారు ఎందుకు? తప్పగా ఆపు. బీరువాకి తాళాలు గేళాలు ఉండవా? బీరువానా? వాషింగ్ మిషన్ అయ్యా. వాషింగ్ మిషన్? ఏం కావాలి? హలో, ఇది అమ్మేది కాదు. ప్యాక్ చేయమందాం అనుకున్నాను. మరి ఎందుకు అలా వంగోవడం? లోపల ఏమీ లేవేంటి?
సూపర్ ఫ్రిడ్జ్ అండి. ఇందులో మాయామరము ఏమీ లేదు కదా? ఛే, అంటే అదేం లేదు, ఐటమ్ బాగోపోతే మార్చేస్తామని చెప్పబోతున్నా. ఆహా. సరేలే. అవును, ఇక్కడ అందరూ కలిసి పోలీసులకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారని విన్నానే. ఏమండి, పోలీసులు లేకుండా ప్లాన్ చేయడానికి ఇక్కడ స్పందన కూడా అమ్ముతున్నావా? లండన్ పంపడానికి ప్లాన్ చేసామండి. ఏంటి నువ్వు ఇలా అంటున్నావు, వీడేమో కిస్సు పుస్సు అంటున్నాడు. ఆహా, నేను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. రేయ్, నువ్వు నోరు మూసుకుని ఉంటారా? వచ్చిన కస్టమర్స్ అందరూ తప్పుగా అనుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఈ 3 నెలల లోపు మా షాపులో ఎవరైతే ఐటమ్స్ కొంటారో వాళ్ళందరినీ లండన్ పంపిస్తామండి. అందరినేనా? అందరినీ కాదు, కొందరినే. ఐటమ్ తీసుకునేవాళ్ళ? అయ్యో అయ్యో, మా దగ్గర ఐటమ్ తీసుకున్న వాళ్ళకి ఒక కూపన్ ఇస్తారు. ఆ. ఆ కూపన్లన్నీ ఒక దగ్గర కింద మీద వేసి కలిపి అందులో నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి లండన్ పంపిస్తారు. ఓ, ఏ ఐటమ్ తీసుకున్నా పంపిస్తారా? ఆ, ఏ ఐటమ్ తీసుకున్నా ఏ ఐటమ్ తీసుకున్నానా? గల్లా పెట్టి తప్ప. ఎకరాలు చేస్తున్నారే. సరేలే, ఏదన్నా పెద్ద ఐటమ్ తీసుకుంది. ఏ సామాన్లో నచ్చట్లేదు, ఈ సామాన్లు చూసాను. దీన్ని ఎలా కొనాలి? ఇది అమ్మేది కాదు. ఐరన్ బాక్స్ ఎంతమ్మా ఇది? 200. 20 రూపాయలు. 200. 200. దీన్ని ప్యాక్ చేయమ్మా. ఆ లండన్ కూపన్ కౌంటర్ లో తీసుకోండి. ఏంటమ్మా, కూపన్ అడిగితే కౌంటర్ లో తీసుకో, ఎన్కౌంటర్ ఏదేదో అంటావు. ఏమయ్యా, ఆ, ఈ పచ్చ బ్యాగ్ లో ఏముంది? కింద కట్టుకునే లంగోటి. మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తాను, చెప్పావా? లేదు, ఇంకా చెప్పలేదు. నిన్ను రాలేదేంటి? చాలా సేపు వెయిట్ చేశాను తెలుసా. పోలీస్ స్టేషన్ ఎప్పుడు చెప్తున్నావు మరి ఇంట్లో? గాంధీ పార్క్ లో ఒక అమ్మాయి అబ్బాయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాంగ్ నెంబర్ ఫోన్ చేసి ఈవ్ టీజింగ్ అని కంప్లైంట్ చేస్తావా? నువ్వు కనుక నా చేతికి దొరికితే సారీ సార్. నాకు సరిగ్గా కనబడుతున్నావు. నువ్వే పెద్ద భూతద్దలు కొనుక్కుని పెట్టుకో. బావా, వీడు మన ఇంటికి కావాలనే వచ్చాడు. అవును, ఈ ఇంట్లో ఐశ్వర్య ఏంటంటే చూడడానికి వచ్చాను. పోవే. పోరా 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 పోరా, పెద్ద చెప్పొచ్చాడు. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు, ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటాను. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా నన్ను లవ్ మ్యారేజే. హాయ్ హాయ్ గైస్. ఈ ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ కి 2 కాలేజీలు వచ్చాయి. ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇప్పుడు జరిగిన డాన్స్ కాంపిటీషన్ లో 2 కాలేజీల వాళ్ళు విన్ అయ్యారు. దీనికి ముఖ్య కారణమైన ఆనంద్ ట్రూప్ ని, ప్రియా ట్రూప్ ని అభినందిస్తున్నాను. కంగ్రాట్స్. ఏంటి సార్ లేట్ చేస్తారు? బస్సు వెళ్ళిపోతుంది. లండన్ కి బస్సులోనా? అబ్బా, ఫ్లైట్ అండి. ఎక్కండి సార్. ఏ డ్రైవర్, ఎప్పుడు నిద్రపోతానంటే లేవడా? లే. ఇది వస్తున్నా అయితే నేను రానయా? వీడితోనా? నేను రాను. ఏమండి, మీ ఇద్దరు ఏమైనా కలిసి వస్తున్నారా? విడివిడిగా వస్తున్నారు కదా, ప్రాబ్లం ఏంటి? నీ సమాధానం బాగా నచ్చింది, నీకోసం వస్తాను. అన్నా నమస్కారం ఇది అన్న. మా ఊరు గుర్తి కంటే చాలా నా పేరు పెద్దగా ఆనంద్. ఉంది. అన్నా నా పేరు ఆనంద్. నిన్ను నేను అడగలేదురా. అడగకపోయినా నేను చెప్పాలి కదా. అడగకుండా చెప్పడం దేనికి? మీ పేరు నేను తెలుసుకోవాలి కదా, అందుకు. ఆహా, భలే పిల్లాడు రా, బ్రహ్మాండమైన బుర్రా. నా పేరు తెలుసుకోవడానికి ఇంత డ్రామా. సరే చెప్తాను, విని చావు. బెల్లం కొండ. ఎక్స్ట్రాడినరీ అన్న, స్వీట్ నేమ్. రే, 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 ఉండరా 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 ఉండరా. నా పేరు విని నేనే సంతోషపడలేదు, నువ్వెందుకు రెచ్చిపోతున్నా? నాకు పేరు బలాలు తెలుసనా? నువ్వు పెద్ద బుర్ర నోడివి. అవును అవును, ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలరా? అమ్మాయి వయసు ఎంతో కనుక్కొని చెప్పన్నా. అలా చెప్పరా బుల్లోడా, కొట్టేవరా శిక్ష. నీ వల్ల కాదన్నా. ఎందుకు కాదు? ఆ అమ్మాయి వయసు తెలుసుకోవడం నీ వల్ల కాదు. రే, 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 రే. ఆ మాట ఇంకెవరితో చెప్పు. నేను అడిగి చూడనా? చూద్దాం, ఇప్పుడు చూడు. చూద్దాం. ఏంట్రా ఓపెనింగ్ వర్కౌట్ అవ్వలేదు? చెప్పాను ఆ కదా. మాట అనుకో, నా టాలెంట్ చూపిస్తా. హలో. ఏంటి? ఒక చిన్న లెక్క. నీ వయసులో నాకు చెల్లెలు ఉందనుకో, అప్పుడు దాని వయసు ఎంత? 10. 10. సరే వదిలే. నా చెల్లెలు కాలేజీలో 2వ సంవత్సరం చదువుతుంది. మరి నువ్వు? నేను కాలేజీలో 2 సంవత్సరాలు చదువుతున్నా. కరెక్ట్. అప్పుడు నా చెల్లెలు వయసు ఎంత? 10. పోరా, ఇప్పుడు చూడు. అబ్బో, సరే అది వదిలే. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు, వాడికి నీ వయసు ఉన్న పిల్లని చూస్తున్నావు. ఓహో, అప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? 8.
ఏంటి 2 తక్కువ అయినాయి? ఏంట్రా తగ్గించుకుంటూ పోతుంది? నీ వల్ల కాదు. ఇదిగో చూడు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నీ వయసు ఎంత ముందే చెప్పు. 6 పుట్టే 4 నడుస్తుంది. ఇక్కడ కూర్చున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. Now throw your hands in the air and wave them like you just don't care. Come on, come on, come on. I like it now. You got the jam and wave them like you just